దీనికి సంబంధించి డీటెయిల్స్ ధృవ హాస్పిటల్ నుంచి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ చంద్రిక, పాశమైలారం జరిగిన ఘటనలో భాగంగా ఈరోజు ఉదయం 9:30 సీఎం రేవంత్ రెడ్డి చికిత్స పొందుతున్నటువంటి గాయపడిన వారిని పరామర్శించేందుకు గాను ధృవ హాస్పిటల్కి అయితే, అంటే పటాన్ చెరువులోని ధృవ హాస్పిటల్కి అయితే చేరుకొనున్నారని చెప్పాలి. అందుకు గాను ప్రస్తుతం అయితే పూర్తిగా పోలీసు బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ హాస్పిటల్లో 9 మంది చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 9 మందికి గాను 7 మంది ప్రస్తుతం ఐసీయూలో సివియర్ సిచ్యువేషన్లో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోవడం, ఇంత పెద్ద ఘటన చోటు చేసుకోవడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి వారు అంటే మొత్తం 35 మంది గాయపడ్డారు. 35 మందికి సంబంధించి వివిధ హాస్పిటళ్లలో వారిని చేర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ధృవ హాస్పిటల్లో 9 మందిని జాయిన్ చేశారు. ఈ 9 మందికి గాను మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి 35 మందికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకి సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశాడు, ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి పూర్తిగా అంటే వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పేసి చెప్పడంతో మెరుగైన చికిత్స అయితే ప్రస్తుతం అందిస్తున్న సిచ్యువేషన్. సో అందులో భాగంగానే ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించేందుకు గాను ఈరోజు ధృవ హాస్పిటల్కి అయితే 9:30 సమయానికి చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించేందుకు గాను చేరుకొనున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఘటనా స్థలానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ధృవ హాస్పిటల్కి కూడా చేరుకొని ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడా చేరుకొనున్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ఈ బ్లాస్ట్కి సంబంధించి ఈ ఇంత పెద్ద మొత్తంలో జరగడానికి గల కారణాలు ఏంటనే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో మృతుల సంఖ్య అనేది పెరుగుతున్న కారణంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఈ శిథిలాల కింద కొంతమంది డెడ్ బాడీలు కూడా దొరుకుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 30 ఆఫీషియల్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 37 మందికి మృతుల సంఖ్య పెరిగిందని చెప్పేసి 37 మంది ప్రెజెంట్ డెడ్ బాడీలుగా దొరికారని చెప్పేసి కూడా ధృవీకరించారని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 37 మందిలో కూడా కొంతమంది మృతదేహాలు అయితే ఈ బ్లాస్ట్ జరిగిన సమయంలో దాదాపు 100 మీటర్ల వరకు కూడా దూరంలో పడిన సిచ్యువేషన్. సో అందులో భాగంగానే చాలా మంది కూడా కాలిపోయిన బాడీ మొత్తం కూడా ఆల్మోస్ట్ 75% బాడీ మొత్తం కూడా కాలిపోయిన సిచ్యువేషన్. కాబట్టి వారిని గుర్తించడానికి, వాళ్ళని కనిపెట్టడానికి, అదేవిధంగా మృతదేహాలని కనిపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడానికి కూడా కష్టతరంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగానే వారికి సంబంధించి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించి డిఎన్ఏ ద్వారా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత మృతులకు సంబంధించి డెడ్ బాడీలని వారి కుటుంబాలకైతే అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇంత పెద్ద ఘటన జరగడం, ఇందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అదేవిధంగా దానికి సంబంధించి ఇప్పటికీ పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ దగ్గర అయితే ఇప్పటికే శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అంటే నిన్న ఉదయం 9:30 నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా బిల్డింగ్ ఎప్పుడైతే కొలాప్స్ అయిందో కొలాప్స్ అయిన దగ్గర నుంచి కూడా మృతులు ఒకరికొకరుగా కొన్ని బాడీస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రెజెంట్ అయితే తెలుస్తున్న సిచ్యువేషన్. ఎప్పుడైతే ఈ బ్లాస్ట్ జరిగిందో ఈ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఇటు చికిత్స పొందుతున్నటువంటి 35 మందికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డెడ్ బాడీలకు సంబంధించి కావచ్చు, వారి కుటుంబాలు ఆర్తనార్దాలు అయితే ప్రెజెంట్ వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర అయితే అలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ప్రెజెంట్ ధృవ హాస్పిటల్ దగ్గర కూడా వారి కుటుంబ సభ్యులైతే విషాదంలో నెలకొన్నారని చెప్పాలి. విషాద ఛాయలు ప్రెజెంట్ ధృవ హాస్పిటల్ వద్ద అయితే కొనసాగుతున్నాయి. వారి యొక్క కుటుంబ సభ్యులంతా కూడా వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చూసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యుల నుంచి కోరుతున్న సిచ్యువేషన్. కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పూర్తిగా వైద్యానికి సంబంధించి కావచ్చు మెరుగైన చికిత్స అందించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి కావచ్చు దామోదర్ రాజనరసింహ కూడా నిన్నటి నుంచి కూడా పరిశీలిస్తున్నారు. వారికి సంబంధించి ఎవరికైతే గాయాలయ్యాయో సివియర్గా ఇంజురీస్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించే విధంగా అన్ని విధాలుగా
వారికి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పడం, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా అన్ని విధాలుగా సమీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరితోని, ఇటు సిఎస్ తోటి అదేవిధంగా డీజీపీతోని, మంత్రులు నిన్న వచ్చిన మంత్రులందరితోటి కూడా కార్మిక శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు కావచ్చు అదేవిధంగా అండగా ఉండేలాగా, అదేవిధంగా చికిత్స పొందుతున్న వారందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పేసి అన్ని విధాలుగా వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి మెరుగైన చికిత్స అందించేలాగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది, మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ 35 మందికి సంబంధించి కావచ్చు 35 మందికి చికిత్స అయితే అందిస్తున్నారు. కానీ కొంతమంది ధృవ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారిలో 7 మంది ప్రెజెంట్ సిచ్యువేషన్ సీరియస్గా ఉందని చెప్పేసి వారందరూ కూడా 7 మందికి కూడా ఐసీయూలో జాయిన్ చేశారు. ఐసీయూలో ప్రెజెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందుకు సంబంధించి కాబట్టి రానున్న అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కాబట్టి శిథిలాల కింద ఎప్పుడైతే ఈ బ్లాస్ట్ జరిగిందో బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిన తర్వాత ఆ శిథిలాల కింద కూడా చాలామంది చిక్కుకొని ఉన్నారు. కాబట్టి అందులో నుంచి కూడా మృత్యుల సంఖ్య అనేది అంటే డెడ్ బాడీస్ అనేవి దొరికే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ప్రెజెంట్ శిథిలాల కింద నుంచి ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రెజెంట్ అయితే తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న వర్షం పడినా కూడా వర్షంలో కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఆ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు కావచ్చు, అదేవిధంగా ధృవ హాస్పిటల్ ముఖ్యంగా ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 9 మందిని పరామర్శించేందుకు కావచ్చు, వారి యొక్క వైద్యానికి సంబంధించి వివరాలు తెలుసుకునే అందుకు కావచ్చు. ప్రెజెంట్ 9:30 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఘటన స్థలానికి చేరుకుంటారు. అదేవిధంగా ధృవ హాస్పిటల్కి ఫస్ట్ చేరుకొని ఇక్కడ వివరాలు తెలుసుకుని ఆ తర్వాత ఘటన స్థలానికి కూడా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చంద్రిక, సంగారెడ్డి జిల్లా పాసమైలారం సెగాచి ఫార్మా ప్రమాదంలో జిల్లా అధికారులు, హెల్త్, రెస్క్యూ, పోలీస్ టీంల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 17 మంది ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది. గాయాలతో 34 మంది చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన 26 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. శకలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఇప్పటి వరకు చనిపోయిన వారిలో 9 మందిని మాత్రమే గుర్తించి పోస్టుమార్టం చేశారు. ఇక మిగతా మృతదేహాలను గుర్తించేందుకు బ్లడ్ శాంపిల్స్ సేకరించి DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సహకారంతో DNA పరీక్షలు చేస్తున్నారు. ప్రమాదంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఘాటైన వాసనలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోయారు. ఫ్యాక్టరీలో నిన్న ఉదయం 9:30 టైంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 143 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో స్పాట్లోనే 6 సజీవ దహనమయ్యారు. మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీలోని 3 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలింది. బిల్డింగ్ శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. పక్కనే ఉన్న మరో బిల్డింగ్ కూడా బీటలు వారింది. పేలుడు కారణంగా భారీ శబ్దం రావడంతో ఫ్యాక్టరీలోని మిగతా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్స్ని పర్యవేక్షిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఒడిశా, బీహార్, ఏపీకి చెందినవారే. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది.
పేలుడు దాటికి కుప్పకూలిన శిథిలాలను తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లను తెప్పించారు. శిథిలాల కింద 15 మంది కార్మికులున్నట్టు అనుమానిస్తున్నారు. దీంతో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. బాధితులను తరలించేందుకు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. రెండవ బ్లాక్లో మంటలు అదుపులోకి రాకపోవడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. డ్రోన్లను వినియోగించి లోపలి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. 11 ఫైర్ ఇంజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడిన వారిని అంబులెన్స్లలో దవాఖానాలకు తరలించారు. ఘటనా స్థలంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాధితుల్లో కొందరి శరీరాలు 80% వరకు కాలిపోయాయి. 22 మందికి 25% కాలిన గాయాలైనట్లు డాక్టర్లు చెబుతున్నారు.